వదిలేయాలి. ఉమ్, ఇప్పుడైతే మొన్న ఆపేసినటువంటి రిక్రూట్మెంట్ చేయాలి. అవును. దాని పేరే మెగా డిఎస్సి అని పెడతారు. ఉమ్, ఆయన డిఎస్సి అన్నాడు, వీళ్ళు మెగా డిఎస్సి అంటారు. అంతే. అవును. అంతకు మించి ఎక్కువ ఉద్యోగాలు అయితే గీతో 100-200 ఎక్స్ట్రా ఏమైనా వేస్తారు వీళ్ళు. ఉమ్, ఉమ్, అంతకు మించి ఏముండదు. ఉమ్, ఆ తర్వాత ఒక 1 year అయ్యాక ఉమ్, ఈ చదువులు ఇంగ్లీష్ మీడియం సరిగ్గా చెప్తున్నారా లేదా, ఉమ్, లేకపోతే ఆ స్కూళ్ళలో వసతులు బాగున్నాయా లేదా, ఈ మధ్యలో సిస్టమ్స్ చాలా పెట్టుకొచ్చారు కదా, ఉమ్, అది సక్రమంగా ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్కి జనం ఎగబడుతున్నారు అనుకున్నప్పుడు అప్పుడు స్కూళ్ళు పెంచడం అనేది ఉంటుంది. ఉమ్. ప్రధాని మోడీ మరి ఇంకొకసారి వచ్చే సందర్భం అయితే నాకు తెలిసి ఇంకా చాలా కష్టమే. ఎన్నికల ముందు అంటే ప్రచారం కోసమని, ఇప్పుడు మహా అయితే దీనికి ప్రమాణ స్వీకారం మళ్ళీ వచ్చి ఇక్కడ హామీలు ఇవ్వడం అనేది ఇంకోసారి జరుగుద్దో జరగదు అంటే ఇంకో టర్మ్ ఏమన్నా ఉంటుందా ఆయన మాట్లాడడం, లేదంటే వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్తోనే మనకు రావాల్సిన ఆ పెండింగ్లో ఉన్న నిధులు కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ నెరవేరిపోతాయి అనుకోవాలా? ఇక్కడ ప్రత్యేకించి దీనికి మీటింగులు పెట్టి చెప్పడం ఏముండదు. ఉమ్. ఎలక్షన్స్ అప్పుడు చెప్పినటువంటిది కూడా ఏం లేదు కదా, అప్పుడు కూడా ఏం స్పెషల్గా ఏం లేదు, అడగడం కూడా ఏమి ఉండదు కదా. ఇచ్చినే చెప్పుకున్నారు అంతే. చాప కింద నీరులా తీసుకోవాలి తప్పించి ఉమ్, ఆర్భాట ప్రకటనలు చేస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఉమ్, మిగతా కూటమి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు 11 పార్టీలు ఉన్నాయి. ఉమ్, ఆ రాష్ట్రాల్లో ఏం చేస్తారు, అక్కడ మిగతా ఐఎన్డిఏ భాగస్వాములు చూసారా ఆ రాష్ట్రానికి హోదా వాళ్ళకి ఇచ్చారో లేదంటే మనకి ప్యాకేజ్ ఇవ్వలేదు, ఇచ్చారు. ఉమ్, చూసారా అని చెప్పి గొడవ బిగించేస్తారు. ఉమ్, అది ఎట్లా సాధ్యం అవుతుంది చేయటం? ఉమ్, అప్పుడు మొత్తం ఇక్కడ ఒక పని చేస్తే మిగతా చోట్ల రచ్చ నడుచుద్ది. ఉమ్. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో భాగంగా